బాగున్నాను చెల్లి. అన్నయ్య, ఎప్పుడు చూసినా నువ్వు ఏదో ఆలోచిస్తూనే ఉంటున్నావు. ఏంటి సంగతి? ఏమీ లేదు చెల్లి. భగవంతుడు మానవ రూపాన్ని దాల్చి మన మధ్యకు వచ్చి సర్వ మానవాళ్లకు ప్రేమ మార్గాన్ని చూపి యహలోక సౌఖ్యానికి చక్కని రాజబాటలు వేశారు. కానీ మనమే అజ్ఞానంలో ఉండి ఆయన చూపించిన దారిలో వెళ్ళలేకపోతున్నాం. అయితే ఇప్పుడు ఏమిటంటావురా? ఆ భగవంతుడు ఎప్పుడు వచ్చినా మనకి ఇదే తంతు కదా. ఆయన వచ్చినప్పుడల్లా మనకి ఎన్నో బోధలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి పెడచెవిని పెడుతున్నాము. ఆచరణ లేని జీవితం గడుపుతున్నాం మనం. అవును చెల్లి, ఇలా ఎందుకు జరుగుతుందంటావు? ఇదంతా మన కర్మకాలి. ప్రతి యుగంలో ఆయన వస్తున్నప్పటికీ ఆయన చెప్పిన సందేశాలు, ఆయన ఆచరించి చూపించిన సత్య మార్గాన్ని, ప్రేమైక్య జీవితాన్ని విస్మరిస్తున్నాం. అవును చెల్లి, ఆ దైవం జొరాష్ట్రుడిగా, రాముడిగా, కృష్ణుడిగా, యేసుక్రీస్తుగా, బుద్ధుడిగా, మహమ్మద్గా వచ్చి సత్యబోధనలు చేసినప్పటికీ మానవుల్లో చైతన్యం రాలేదు. మాయకు వసలై ఉన్నారు. ఇలా ఎంతకాలం అన్నయ్య? ఆ దైవం క్రిందకి దిగి వచ్చి మానవాళిలో మార్పు తీసుకురాడా? గతావతారాల్లో వచ్చిన దేవుడే మరలా భూమి మీదికి మెహర్ బాబా అనే పేరుతో రావడం జరిగింది. ఇది ప్రేమ అవతారం, కడపటి అవతారం కూడా. ఆ దేవుడు మెహర్ బాబా పేరుతో అవతరించారా? అవును చెల్లి, అజ్ఞానందకారములు, అనేక మతములు, తత్వములు, బోధనలు, ఆధిక్యతల వివాదములతో కొట్టుమిట్టాడుతున్న జనులకు ఆ దేవాది దేవుడైన మెహర్ బాబా ఈ యుగ ప్రజలకు అన్నిటా ప్రేమమయుడై సర్వ మానవాల హృదయాల్లో ప్రేమ నింపి జాగృతి చేశాడు. అవునన్నయ్య, పరమాత్మని గుర్తించలేని మానవాళిలో మేలు కొలుపుటకై మానవ రూపంలో అవతరించిన దేవాది దేవుడు మెహర్ బాబా. అవును చెల్లి, చిత్తశుద్ధితో చేయు ఆత్మార్పణ, పవిత్ర నిష్కలంక ప్రేమతో తనని నమ్ము ప్రతి జీవికి తరగని మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తానని తన కొమ్ము గట్టిగా పట్టుకొని విడవని వారికి ఇహపర సౌఖ్యం కలుగుతుందన్నారు. అన్నయ్య, మెహర్ బాబా ఎక్కడ పుట్టారు? వారి జన్మస్థానం ఏది? చెల్లి, మెహర్ బాబా పశ్చిమ భారతదేశాన ఆధ్యాత్మికమైన పుణ్య రాష్ట్రమైన మహారాష్ట్ర నడిబొడ్డున పూనా నగరం మందు జన్మించారు. బాబా తల్లిదండ్రులెవరు? చెల్లి, సిరి పుణ్య దంపతులైన సిరినిమై, సిరియార్జును. బాబా ఎప్పుడు పుట్టారు? పూనా నగరం ముందు డేవిడ్ సుసూన్ ఆసుపత్రిలో 1894 సంవత్సరం ఫిబ్రవరి 25వ తారీఖు తెల్లవారుజాము 5 గంటలకు బాబా జన్మించారు. అలాగా? మరి మెహర్ బాబాని ఈ భూమిపై అవతరించమని ఎవరు ప్రార్థించారు? చెల్లి, ఆ భగవంతుని భూమిపై అవతరించమని పంచ సద్గురువులు ప్రార్థించారు. పంచ సద్గురువులు ఎవరు? పంచ సద్గురువులైన హజరత్ బాబాజాన్, షిరిడి సాయిబాబా, హజరత్ బాబాజాన్, షిరిడి సాయిబాబా, నారాయణ మహారాజ్, ఉపాసని మహారాజ్, తాజుద్దీన్ బాబా. ఈ 5 సద్గురువుల పిలుపు మేరకు ఆ భగవంతుడు మెహర్ బాబా పేరుతో అవతరించాడు. మెహర్ బాబా మౌనం ఎందుకున్నారు? చెల్లి, ఈ అవతార యుగంలో మెహర్ బాబా 44 అఖండ మౌనం పాటించారు. ఆ మౌనంలోనే ప్రపంచ పర్యటన చేసి వాళ్ళల్లో ప్రేమ బీజాన్ని వేశారు. ఆ మౌనం ద్వారా దివ్యాన్మత్తులైన మస్తులను సాకి వాళ్ళల్లో దివ్య చైతన్యాన్ని కలిగించారు. గతావతారాల్లో ఇచ్చిన సందేశాలు పెడచెవిన పెట్టడం వలన ఈ అవతారంలో తన కార్యక్రమాన్ని 100కి 100 పాలు చేసుకున్నాడు. అవునా? మరి మెహర్ బాబాని ఈ భూమిపై మెహర్ బాబా తను తాను ప్రేమించిన వారికి ఏమని చెప్పారు? ప్రతి వారు సెల్ఫ్ వదులుకుంటే భగవంతుని హెల్ప్ దొరుకుతుందన్నారు. మరి మెహర్ బాబా ఈ అవతార యుగంలో ఉన్న ప్రజలకు ఎటువంటి సందేశం ఇచ్చారు? చెల్లి, తనని నమ్ము ప్రియుడికి ప్రతి వారికి యజ్ఞ యాగాలు చెయ్యక్కర్లేదు, నా నామం తలుచుకుంటూ ఉండండి. ఉపవాసాలు శరీరానికి అక్కర్లేదు, నా నామం తలుచుకుంటూ ఉండండి. జపదప దానములు చేయక్కర్లేదు, పుణ్యవాహినిలో మురగక్కర్లేదు, ప్రేమవాహినిలో మురగమన్నారు. అన్నయ్య, మెహర్ బాబా దివ్య సమాధి ఎక్కడ ఉంది? మెహరాబాద్ దివ్య సమాధి మెహరాబాద్ నందు కలదు. మెహరాబాదు అహ్మద్ నగర్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెహర్ బాబా దివ్య సమాధిని చూపిస్తావా?
పదండి వెళ్దాం. జై